నా పేరు సతీష్ కుమార్ అండి. సార్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? జస్ట్ అంతా బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు జస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ సైన్ పెట్టారో చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ డిఎస్సి సైన్ చేశారు. అలాగే మ్యాక్సిమం పాసిబుల్ టైంలో లీస్ట్ టైంలో ఇదే ఈడిఎస్సి తీసింది. నేను 14 చూసాను, 18 చూసాను. ఇది నా థర్డ్ డిఎస్సి. ఇప్పుడు నాకు ఒక పోస్ట్ వచ్చింది. సరే, మొత్తం డిఎస్సిలో ఈరోజు మొత్తం 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 3 లక్షల మంది దాకా రాశారు, 3,30,000 దాకా రాశారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 16,000 అన్నా వాళ్ళ అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అవుతున్నాయి. అందుకని బాగా హ్యాపీగా ఉంది. సార్, ఈ రోజుతో ఉపాధ్యాయులు కావాలన్న కళ నెరవేరబోతుందంటారా? అంతే కదండి. మరి ఛానళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు 2 years 3 years నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు, 18 మిస్ అయిన వాళ్ళు, అప్పటి నుంచి పార్ట్ టైం చేసుకుంటూ ఫుల్ టైం చదువుకుంటూ ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు సక్సెస్ చూసారు. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందంటారా? చేస్తుంది కదండి. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు ఇప్పుడు చాలా వెల్ స్కిల్డ్ లాగా ఉన్నారండి. చాలా డైనమిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు. చాలా రెవల్యూషనరీగా జరుగుతుంది. ఇది ఇంకా బాగా మంచి స్టెప్స్ తీసుకుంటారని అనుకుంటున్నాం. పేరు స్వాతి, మా చిత్తూరు డిస్టిక్. 2018లో డిఎస్సి రాసాము. ఇప్పుడు వచ్చిన జాబు బాబు వచ్చిన వల్ల మాకు జాబ్ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మేడం, మొత్తం డిఎస్సిలో ఈరోజు 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా చేసిన దానికి మేము చాలా గర్వంగా ఉంది మాకు. మేడం, ఇంతమంది ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? నిజమే, అదేమో నిజమే. కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? చేస్తుంది మేడం, ఖచ్చితంగా చేస్తుంది. మేడం, మీరు ఎప్పుడు ఉపాధ్యాయులుగా కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? మాకు 6 yearsగా ఉంది, కానీ ఇప్పుడు బాబు వచ్చిన వల్ల ఈ కళ నెరవేరింది మేడం. మేడం, విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. బాగా చేస్తున్నారు. టాలెంట్ పర్సన్ లోకేష్ గారు, మంచి పర్సన్ అతను. మేడం, మీరు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా ఉంది మేడం మీ ఫీలింగ్? చాలా బాగుంది, సంతోషంగా ఉంది మేడం. మాకు చాలా బాగుందని చెప్తాను మేడం. అందుకు బాగుంది కాబట్టి ఇంత పెద్ద సభ మేడం, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి అంటే ఇదే మేడం. సార్, మొత్తం డిఎస్సిలో ఈరోజు 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు మేడం. యాజ్ ఏ డిఎస్సి ఆస్పిరెంట్ గా ఆనందిస్తున్నాం మేడం. ఇంకో ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాం మేడం. సార్, ఈ రోజుతో ఉపాధ్యాయులు కావాలన్న కళ నెరవేరబోతుంది అంటారా? ఖచ్చితంగా నెరవేరబోతుంది మేడం. చాలా మంది నిరుద్యోగులు ఇన్న కాలంగా వేచి ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది మేడం. 2018-19 మధ్యలో మళ్ళీ నోటిఫికేషన్ రావడం అంటే ఇదే మేడం. సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ సైన్ దీని మీదే చేశారు. దీని గురించి మీరేమంటారు? సారు మొదటి సైన్ చేశారు మేడం. గత కొన్ని నోటిఫికేషన్ ఇబ్బందులుగా ఎదురైనప్పటికీ న్యాయశాఖ ద్వారా క్లియర్ చేసుకున్నారు మేడం. మొత్తానికి అయితే మొదటి సిగ్నేచర్ కి న్యాయం చేశారని నేను ఫీల్ అవుతున్నా మేడం. కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? చేస్తుంది మేడం, చేస్తుందని నమ్ముతున్నా మేడం. ఎందుకంటే మేము కోరినది ఉద్యోగాలు ఇవ్వాలని, డిఎస్సి రిక్రూట్మెంట్ జరపాలని మొదటి సిగ్నేచర్ చేశారు. యథావిధిగా చేశారు కాబట్టి నమ్మొచ్చు మేడం. సార్, విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. చాలా ఇబ్బందులుగా న్యాయశాఖ ఎదుర్కొన్నారు. ప్రతి కేసుని పాజిటివ్ గా తీసుకొని ఈ విధంగా డిఎస్సిని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. నేను సచివాలయంలో జాబ్ చేస్తున్నా వెల్ఫేర్గా. మేము 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం డిఎస్సి కోసము. ఇప్పుడు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం 2018 వచ్చింది, అప్పుడు మిస్ అయినాను నేను. ఇప్పుడు ఇన్నేళ్లుగా కష్టపడి చదివితే ఇప్పుడు వదిలారు. సో చంద్రబాబు నాయుడు సార్కి కృతజ్ఞతలు. మేడం, ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? ఖచ్చితంగా నెరవేరుతుందండి. కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తారు. మేడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే చేశారు. దాని గురించి మీరేమంటారు? చాలామంది చాలా రోజుల నుంచి చాలా స్ట్రగుల్ అయి చదివారు. ఈరోజు వాళ్ళందరి కళలు నెరవేరే రోజు అనమాట. సో చాలామంది 5 లక్షల మంది రాసి దీనికోసం పోటీ పడి ఇప్పుడు 16,000 మందికి రావడం అనేది అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు అని నేను భావిస్తున్నా. మేడం, మీరు ఎప్పటి నుంచి ఉపాధ్యాయులు అవ్వాలని అనుకున్నారు? నేను 2012 నుంచి చదువుతున్నాను. అప్పుడు పోస్టులు లేకపోవడం వల్ల ఇన్ని పోస్టులు 2018లో జస్ట్ మిస్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను చదువుతూనే ఉన్నాను. సచివాలయం జాబ్ చేసుకుంటే కుదిరినప్పుడల్లా చదువుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు ఇన్ని పోస్టులు వదలడం వల్ల సాధించగలిగినాను. మేడం, విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది?
చాలా బాగుందండి సారు పనితీరు, అంటే తను ప్లాన్స్ కానీ చాలా బాగున్నాయి. హ్యాపీగానే ఉంది మేడం. మేడం మీరు ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? ఓకే మేడం, నెరవేరిపోయింది ఆల్మోస్ట్. మేడం మీరు ఉపాధ్యాయులు కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? నేను 10 ఇయర్స్ అయింది మేడం. 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేడం విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది మేడం, ఆయన యాక్టివ్గా ఉన్నందుకే ఈ స్థానంలో మేము ఈరోజు టీచర్గా తొందరగా, అంటే ఏ గవర్నమెంట్ నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం బాగా అవకాశం బాగా ఇచ్చినారు. తక్కువ టైంలో మేము కూడా టీచర్లం అయ్యాం. మేడం కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అంటారా? చేస్తుంది, అది జనాలకు తెలుసు. మేడం మీరు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగానే ఉంది మేడం. చాలా సంతోషం మేడం, బాబు గారు వచ్చారు, జాబ్ ఇచ్చారు, చాలా సంతోషం. ఇంతమంది ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుందా? అవును, నెరవేరింది మేడం. చాలామంది ఇంకా ఏటేటా డిఎస్ అంటున్నారు కాబట్టి ఇంకా ఉపాధ్యాయులను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సార్ కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? చేస్తుంది మేడం, ఖచ్చితంగా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే పెట్టారు, దాని గురించి మీరేమంటారు? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు మేడం ఆయన బాబు గారు. సార్ మీరు ఎప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలని అనుకున్నారు? నేను 2014లోనే రాశాను మేడం డిఎస్సి, చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే. అప్పుడే నాకు సీనియారిటీలో మిస్ అయిపోయింది. తర్వాత 18లో అంతగా పోస్టులు లేవు, 24లో ఇచ్చేసారు 25. సార్ విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది మేడం, మంచిగా చేస్తున్నారు. ఇంకా స్కూల్ను మాడిఫై చేస్తే గత ప్రభుత్వం చేసిన దాన్ని ఇంకా కొనసాగిస్తే మంచిగా ఉంటుంది మేడం. స్కూళ్ళన్నీ మార్చాలని కోరుకుంటున్నాను. సార్ గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమైనా మార్పులు చూసారా? మార్పులు అంటే మేడం ఉన్నాయి మేడం, అందరూ మంచిగా చేస్తుంటారు, అంతా మన ప్రజల కోసం. సార్ ఈరోజు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? చాలా హ్యాపీ మేడం, మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాబు గారి కృతజ్ఞతలు చెప్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది మేడం. మొత్తం డిఎస్సిలో ఈరోజు 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం, ఇన్నేళ్ళ కల ఫలించినట్టు అనిపించింది. థ్యాంక్ యూ టు సీఎం సార్, థ్యాంక్ యూ దిస్ కూటమి ప్రభుత్వం. మేడం కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? ఖచ్చితంగా మేడం, 100% ఇప్పుడు చూస్తున్నాం కదండి మేడం. మేడం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే చేశారు, దాని గురించి మీరేమంటారు? సార్ మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు, ఇంతమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని గెలిపించింది. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు ఎప్పటి నుంచి ఉపాధ్యాయులు కావాలని అనుకున్నారు? 2017 నుంచి మేడం, లాంగ్ ప్రిపరేషన్, ఇప్పుడు కల నెరవేరింది. మేడం విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? సార్ పనితీరు చాలా అద్భుతంగా ఉంది మేడం. ఐటీ పరంగా, విద్యార్థుల పరంగా ఇప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు మేడం. సారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. మేడం మీరు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా ఉంది మేడం మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది మేడం. మేడం అద్భుతంగా ఉంది. ఈ మెగా డిఎస్సి వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మా మెగా డిఎస్సి ఆస్పిరెంట్స్కి అందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అని అనిపిస్తుంది. సార్ మొత్తం డిఎస్సిలో ఈరోజు 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మేడం ఒక రకంగా చెప్పాలంటే మా జీవితానికి దీపంలా మేడం ఇది. 16,473 మందికి ఒక దీపం లాంటిది మేడం మనకు. సార్ ఈ రోజుతో ఉపాధ్యాయులు కావాలన్న కళ నెరవేరబోతుంది అంటారా? ఎస్ మేడం, ఇదంతా 100% గ్యారంటీ మేడం, కళ నెరవేరిపోతుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే చేశారు, దాని గురించి మీరేమంటారు? మేడం ఇది ఒక తన చేసిన సైన్ ఒక బాధ్యత లాగా అనిపించింది మేడం మాకు. మంచిది, వాళ్ళు సైన్ పెట్టిందంతా అందుకోసం ఈరోజు మనం డిఎస్సి రాసి పోస్టులు కొట్టినాం అనుకుంటున్నాం మేడం. సార్ కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అంటారా? గ్యారంటీ మేడం, కూటమి ప్రభుత్వం ఒక క్వాలిటీ పార్టీ మేడం అది. ఈ డిఎస్సి ఏ ప్రభుత్వం చేయనటువంటి పని మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసింది. అందరూ సిస్టమేటిక్గా జరిగింది, ఆడ ఫ్రాడ్ కూడా జరగలేదు. ఏమంటే వెరిఫికేషన్లో 5-6 మంది టీంలు చేసి ప్రతి ఒక్కటి దాన్ని వెరిఫై చేసి ఏ ఫ్రాడ్ జరగకున్నట్ల వాళ్ళ మంచి పద్ధతిలో తయారు చేశారు. దానివల్ల ఈ ప్రభుత్వానికి మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నీ కొన్ని మైనారిటీ మీడియాలు ఉన్నాయి మా సైడు, ఆ మైనారిటీ మీడియాలు కూడా ఎప్పుడు లేని టీచర్లు ఇప్పుడు వచ్చినారు. ప్రతిసారి అయితే మైనారిటీ మీడియాలో 5 మంది 6 మంది వచ్చేది, ఈసారి 58-60 మంది వచ్చినారు. ఈ యొక్క ప్రభుత్వము ఇలా చేసి ఈ ప్రభుత్వం కంటిన్యూ ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఈ రోజు డిఎస్సిలో మొత్తం 16,000 మంది పైగా ఉపాధ్యాయులు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అమ్మ.
ఏమంటే ఇంత పోస్ట్ ఆ ప్రభుత్వం ఇంతవరకు నింపలేదు. ఈ సార్, ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? నెరవేరుతుంది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి నింపుతామని చెప్తారు. ఈ ప్రభుత్వం ఇట్లే చేసేది మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం. సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగల ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే పెట్టారు. దాని గురించి మీరేమంటారు? ఫస్ట్ సిగ్నేచర్ మెగా డిఎస్సి అన్నాడు. వచ్చిన వెంటనే డిఎస్సి సిగ్నేచర్ చేశాడు ఫైల్ మీద. అప్పుడు మన డిఎస్సి అభ్యర్థులకి చాలా హ్యాపీ అయింది. దాని మాదిరిగానే సిగ్నేచర్ చేసిన వెంటనే దాని మాదిరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఆయన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఈ ఒక సమావేశం జరిపి ఆర్డర్ ఇస్తానంటే సంతోషకరంగా ఉంది. సార్, విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది మేడం. ఏమంటే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని ఈ ప్రభుత్వం చేస్తుంది. సార్, గతంలో చూసారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమన్నా మార్పు కానీ తేడా కానీ గమనించారా? ఉంది మేడం, చాలా తేడా ఉంది. మన వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పింది డిఎస్సి ఇంతమంది చెప్తే కూడా ఆ గవర్నమెంట్ డిఎస్సి ఇచ్చినట్లే ఇచ్చి మరి వెనక్కి తీసుకుంది మేడం. 10,000 8,000 అన్నారు, 4,000 5,000 తెచ్చినారు. దాన్ని నోటిఫికేషన్ కూడా సిస్టమేటిక్ ఇవ్వలేదు. అప్పుడు ఈ గవర్నమెంట్ ఫస్ట్ మెగా డిఎస్సి అన్నారు. దాని మాదిరిగా చేసింది మేడం. ఈ కూటమి ప్రభుత్వానికి మన ఏపీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఉద్యోగం రావడం ఇంకా సంతోషంగా ఉంది. అందులో మా తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది. మేడం, ఇంతమంది ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? నెరవేరుతుంది ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తుంది. మేడం, మీరెప్పటి నుంచి ఉపాధ్యాయులు కావాలని అనుకున్నారు? నేను గత 6 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయురాలు కావాలనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం రావడం వల్ల నేను ఉపాధ్యాయురాలు. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమైనా తేడా గమనించారా? చాలా తేడా వచ్చింది. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. ఏ ప్రభుత్వము 3 నెలల్లో డిఎస్సి నియామకాలు చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీదే చేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అతను ఎలక్షన్స్ ముందే చెప్పారు. అది ఇప్పుడు ఖచ్చితంగా సైన్ చేసి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి నెరవేరుస్తున్నారు. అందరు కళలు నెరవేరుస్తున్నారు.